పొడుపు కథలు. మొదటి ప్రశ్న. నాకు జేబు ఉంది కానీ చొక్కాను కాను. హడావుడి అనే పేరు ఉంది కానీ మనిషిని కాను. నేనెవరిని? ఆన్సర్ కంగారు. రెండవ ప్రశ్న. పక్కపక్కనే ఉంటాయి కానీ ఎన్నటికీ ఒకదానిని ఒకటి చూసుకోలేనివి. ఏమిటది? ఆన్సర్ కళ్ళు. మూడవ ప్రశ్న. అందరికీ కనిపిస్తుంది కానీ నాకు మాత్రం కనిపించదు. ఏమిటది? ఆన్సర్ వీపు. నాల్గవ ప్రశ్న. పండు తీయగా పప్పు కమ్మగా చూస్తే వింతగా. ఏమిటది? ఆన్సర్ జీడి మామిడి పండు. ఐదవ ప్రశ్న. ఇద్దరు కలిసే వెళ్తారు కానీ స్నేహితులు కారు. దూరం పాటిస్తారే కానీ శత్రువులు కారు. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా మనం వెళ్ళలేము. ఎవరు వారు? ఆన్సర్ రైలు పట్టాలు. ఆరవ ప్రశ్న. పొగడ్తలతో ఈ చెట్టును ఎక్కిస్తారు. ఎక్కితే మాత్రం తప్పక పడిపోతారు. ఏమిటది? ఆన్సర్ మునగ చెట్టు. ఏడవ ప్రశ్న. సంగీతానికి ఇంటికి ఇది లేకపోతే కష్టం. అది తప్పక అవసరం. ఏమిటది? ఆన్సర్ తాళం. ఎనిమిదవ ప్రశ్న. పచ్చగా ఉండే మమ్మల్ని చంపి నల్లగా ఉండే మా పిల్లల్ని తింటారు. ఏమిటది? ఆన్సర్ యాలకులు. తొమ్మిదవ ప్రశ్న. రెక్కలు లేవు కానీ చక్కగా ఎగురుతుంది. ఎంత ఎగిరినా ఉన్న చోటు నుంచి కొంచెమైనా కదలలేదు. ఏమిటది? ఆన్సర్ జెండా. పదవ ప్రశ్న. పసుపు పచ్చగా మెరుస్తూ ఉంటాను. ప్రకృతిలో లభ్యమవుతాను. మీరు ఇష్టపడే వారిని ప్రేమగా నా పేరుతోనే పిలుచుకుంటారు. నేనెవరిని? ఆన్సర్ బంగారం. 11వ ప్రశ్న. పారుతుంది కానీ నీరు కాదు. తిరుగుతూనే ఉంటుంది కానీ కనిపించదు. ముట్టుకొని ముద్దు పెడుతుందే కానీ మనిషి కాదు. ఎవరు తను? ఆన్సర్ గాలి. 12వ ప్రశ్న. బావిలోని వెండి ముద్ద తేలుతుందే కానీ మునగదు. ఏమిటది? ఆన్సర్ వెన్నెముద్ద. 13వ ప్రశ్న. ఒక పండు. పండుకు 12 తొనలు. తొనకు 30 గింజలు. ఏమిటది?
ఆన్సర్ సంవత్సరం, నెలలు, రోజులు. 14వ ప్రశ్న పుట్టగానే పెరిగేది, కొమ్మలు రెమ్మలు చిమ్మేది, పూలతో మెరిసేది, ఏమిటది? ఆన్సర్ చిచ్చుబుడ్డి. 15వ ప్రశ్న పురివిప్పిన నెమలికి ఒకటే కాలు, ఏమిటది? ఆన్సర్ విసనకర్ర. 16వ ప్రశ్న కాళ్ళు లేవు కానీ వీధిలో తిరుగుతాడు, బరువైన శరీరంతో దొర్లుతాడే కానీ లేవలేడు, ఎవరు తను? ఆన్సర్ రోడ్డు రోలర్. 17వ ప్రశ్న తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుకున్న ధనవంతురాలు, ఎవరు తను? ఆన్సర్ జొన్న కంకి. 18వ ప్రశ్న అది ఎంత దూరంగా ఉన్నా మనం చూడగలిగేది, ఏమిటది? ఆన్సర్ ఆకాశం. 19వ ప్రశ్న తలుపులు కిటికీలు లేని రూమ్, ఏమిటది? ఆన్సర్ మష్రూమ్. 20వ ప్రశ్న పగల కొడితే కానీ పనికిరానిది, ఏమిటది? ఆన్సర్ కోడిగుడ్డు.